ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. కొన్ని సినిమాలు చూసినప్పుడు చాలా కాలం పాటు వెంటాడతాయి. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా కూడా అలాంటిదే. స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథ ఇది. ఎలాంటి కల్మషం లేకుండా సాగే ఈ ప్రేమ కథలో ఎన్నో మనసుకు హత్తుకునే సన్నివేశాలున్నాయి. ఒకే కథలో చాలా విషయాలు చెప్పాడు దర్శకుడు సాయిలు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే వెళ్ళిపోతుంది. కాకపోతే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేసుంటే బాగుండేది. కేవలం హీరో డప్పు కొట్టినందుకు హీరోయిన్ ప్రేమలో పడుతుందని చూపించడం కాస్త ఓవర్గా అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ ఇన్నోసెన్స్ సినిమాకు ప్లస్ అయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ కూడా అద్భుతంగా పండింది. కీలకమైన సెకండ్ హాఫ్ వెరీ ఎమోషనల్ నోట్లో వెళ్ళింది. ముందు నుంచి చెప్తున్నట్టుగానే క్లైమాక్స్ హాట్ హిట్టింగ్. ఎవరు ఊహించని ఒక బరువైన క్లైమాక్స్ మనసును మరింత బరువెక్కేలా చేసింది. అయితే ఇలాంటి కథలు ప్రేక్షకులకు అంత ఈజీగా ఎక్కవు. దాన్ని ప్రమోట్ చేసుకునే విధానంలోనే సినిమా విజయం ఆధారపడి ఉంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగా సాగదీశారు. ముఖ్యంగా చాలా చిన్న కథను క్లైమాక్స్ వరకు లాగినట్టు అనిపించింది. అఖిల్ రాజ్, తేజస్విరావు ఇద్దరూ పోటీపడి నటించారు. శివాజీ రాజా, అనితా చౌదరి నటన కూడా బాగుంది. ఇందులో చెప్పుకోదగ్గ మరో క్యారెక్టర్ చైతు జొన్నలగడ్డ. హీరోయిన్ తండ్రి పాత్రలో ఆయన విశ్వరూపం చూపించారు. మిగిలిన వాళ్ళందరూ బాగా నటించారు. టెక్నికల్ వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం, ఎడిటింగ్ నేను కాస్త షార్ప్గా ఉండాల్సిందే. సినిమాటోగ్రఫీ ఫంక్ అంతా అద్భుతంగా ఉంది. దర్శకుడు సాయిలు హానెస్ట్ అటెంప్ట్ చేశాడు. వంశీ నందిపాటి మరొకసారి ఒక మంచి సినిమాను పిక్ చేశాడు. కాకపోతే క్లైమాక్స్ కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.